పింపుల్స్ ఫస్ట్ పింపుల్స్ కి అవునా దేనికి వస్తారంటే మీ దగ్గర ఎక్కువ పర్సన్స్ పింపుల్స్, పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్. పింపుల్స్ పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్స్, wrinkles, పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ ఇంకోటి ఏంటి డార్క్ సర్కిల్స్ wrinkles. ఇంకా ఇంకేంటి ఓపెన్ బోర్స్ అవునా ఇంకా ఓపెన్ పోర్స్ లార్జ్ పోర్స్ ఒకటే లార్జ్ పోర్స్ అంటే ఇంకా పెద్దగా ఉంటాయి ఓపెన్ పోర్స్ అంటే ఓన్లీ స్కిన్ అంతా చిన్న 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 కణాలుగా ఓపెన్ అయి ఉంటుంది లార్జ్ పోర్స్ అంటే యాక్ని వచ్చి తగ్గిపోయిన తర్వాత డీప్ గా వాళ్ళకి ఆ గుంతలు గుంతలుగా ఉండిపోతుంది చర్మం అంతా దాన్ని లార్జ్ పోర్స్ అంటారు ఓకేనా సో లార్జ్ పోర్స్ ఓపెన్ పోర్స్ రెండు కూడా ఒక కేటగిరీకి చెందినవే పింపుల్స్ పిగ్మెంటేషన్ డార్క్ స్పాట్స్ డార్క్ సర్కిల్స్ రింకిల్స్ ఇంకా ఇంకేంటి ఏజింగ్ యాంటీ ఏజింగ్ యాంటీ ఏజింగ్ ఇంకా అసలైంది ఏంటంటే కలర్ నేను తెల్లగా అయిపోలే గ్లో కలర్ ఇంప్రూవ్మెంట్ అవునా మెయిన్ 1 2 3 4 5 6 7 8 ఈ 8 కేటగిరీస్ మీదే మీకు బిజినెస్ అనేది స్కిన్ ఫార్ములా 9 లో అవుతుంది అవునా సో ఈ 8 కేటగిరీస్ కి సంబంధించి మీకు సింపుల్ గా అన్నిటిలో కూడా ఇప్పుడు నేను చెప్తాను చూడండి నేను ఇక్కడ ఓన్లీ పాయింట్స్ రాసేస్తాను ఏ ప్రాబ్లం కి మీకు ఎంత పీవీ వస్తుంది అని చెప్పి మీకు ఇక్కడ లార్జ్ కోర్స్ వచ్చేటప్పటికి యూత్ ఎలెక్సర్ ఇస్తామా ఇవ్వమా ఫస్ట్ ఎంఆర్పీస్ రాస్తాను చూడండి యూత్ ఎలెక్సర్ అనేది 1450 రూపాయలు జస్ట్ ఓన్లీ నేను ప్రైసెస్ రాస్తున్నాను ఓకేనా ఇది 1450 ఇది ఇస్తాం సారీ నేను స్టార్టింగ్ నుంచి చెప్తాను ఇప్పుడు ఇందులో అంటే మీరు ఇప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే వాళ్ళకి ఏమేమి ఇవ్వాలి అనేది మీకు క్లారిటీ అయితే ఉండాలి కదా ఇందులో ఏ ప్రాబ్లం అయినా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ కామన్ ఇది ఏంటంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఫేస్ వాష్, ఫోమ్ టైప్ లో ఉంటుంది ఫేస్ వాష్. ఆయిల్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది ఇది ఈ ప్రొడక్ట్ ఓకే సో ఇది మీకు 1200 రూపీస్ 1200 దీనికి పీవీ మీకు 40 పీవీ ఇది అన్నిటిలోని కామనే ఇలా పెడితే ఇవన్నీ కామన్ అన్నమాట ఓకేనా సింపుల్ గా మీకు అంటే క్లమ్జీగా లేకుండా ఉంటుందని ఇలా రాశాను ఓకే సో ఇప్పుడు ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ముందు డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇస్తాము పింపుల్స్ ఉన్న వాళ్ళకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇస్తాము పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇస్తాము డార్క్ స్పాట్స్ ఉన్న వాళ్ళకి మనము డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇస్తాము డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇస్తాము ఇవన్నీ ఎందుకు ఇవే ఇవ్వాలనేది నేను మీకు పీపీటీలో చెప్తాను ముందు ఈ ప్రొడక్ట్స్ మీకు ఒక ఐడియా ఉంటే అది మీకు అర్థమవుతుంది ఎవరికి ఏమి ఇవ్వాలని మళ్ళీ మీటింగ్ అంతా అయిపోయి మళ్ళీ ఇక్కడికే వస్తారు మీరు అందరూ మీటింగ్ అంతా చక్కగా వింటారు లాస్ట్ మేడం మీరు దీనికి ఏమి ఇవ్వాలంటారు అందుకే నేను చెప్తున్నాను ఇలా ఇది మీకు బ్లైండ్ గా గుర్తుండడానికి ఓకే సో ఇప్పుడు ఇందులో ఏ వ్యక్తికైనా కూడా డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అయితే కామన్ కదా ఇది మీ బ్రెయిన్ లో ఫీడ్ అయిపోవాలి ఈరోజు ఓకే సో ఇది కామన్ సో నెక్స్ట్ ప్రొడక్ట్ ఏంటి మీరు ఎవరైనా రాయండి అంటే ఇప్పుడు అది ఎలా రాస్తారంటే ఇప్పుడు లార్జ్ పోర్స్ అని పెట్టుకొని ఏ ప్రొడక్ట్ ఆ ప్రొడక్ట్ కొంచెం చిన్న గ్యాప్ తీసుకొని ఒక 6 ప్రొడక్ట్స్ కి గ్యాప్ తీసుకొని ఆ ప్రొడక్ట్స్ మనం ఏం సజెస్ట్ చేస్తున్నాం అనేది మీరు రాసుకుంటే
ఎంత ఎంత మనకి కాస్ట్ అవుతుంది, ఎంత పీవీ అవుతుంది, మీకు క్లారిటీ ఉంటుంది. మేడం ఇప్పుడు ఏమనుకోకుండా కొంచెం తెలుగులో కూడా చెప్తారా? ఇప్పుడు పిగ్మెంటేషన్స్. పిగ్మెంటేషన్ అంటే మచ్చలమ్మ, అది మనకి ఇది స్క్రీనింగ్ చూపిస్తాను కదా, అప్పుడు నేను చెప్తాను. అది అర్థం కాకపోయినా మీరు అడగండి, ఎందుకంటే మీ మైండ్ అక్కడితోనే ఆగిపోతుంది. అర్థం కాలేనప్పుడు ఇంక మళ్ళీ ముందుకు ఆలోచించలేరు. పర్లేదు, మీరు అడగండి. ఓకేనా? పిగ్మెంటేషన్ అంటే మచ్చలు ఉంటాయి కదా, వాటిని మనం మంగు మచ్చలు అంటుంటారు కదా, సో అది పిగ్మెంటేషన్. అదే ఈ పింపుల్స్ కానీ పింపుల్స్ అంటే చెప్తాను చూడండి. లార్జ్ పోర్స్ అంటే పెద్ద పెద్దగా కన్నాలు ఉంటాయా ముఖం మీద, గుంతలు గుంతలు ఉంటాయా, అవి లార్జ్ పోర్స్. ఓపెన్ పోర్స్ అంటే చిన్న చిన్న రంధ్రాల్లాగా చర్మం మీద కనిపిస్తాయి, ఓపెన్ గా ఉంటుంది చర్మం, అది ఓపెన్ పోర్స్. అలానే పింపుల్స్ అంటే మొటిమలు. ఇది చూడండి, మీరు వినేయండి. పింపుల్స్ అంటే మొటిమలు, పిగ్మెంటేషన్ అంటే మచ్చలు. ఓకే, ఇప్పుడు మీకు కూడా బుగ్గల మీద ఉన్నది కదా, అది పిగ్మెంటేషన్ అంటాం. అలానే డార్క్ స్పాట్స్. డార్క్ స్పాట్స్ అంటే అక్కడక్కడ మనకి చుక్కలు చుక్కల్లాగా మచ్చలు కనిపిస్తాయా ఫేస్ మీద, అది డార్క్ స్పాట్స్ అంటాం. అలానే డార్క్ సర్కిల్స్, కళ్ళ కింద నల్ల మచ్చలు అంటాం కదా, అది డార్క్ సర్కిల్స్. రింకిల్స్, ముడతలు. యాంటీ ఏజింగ్ అంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ మన ఏజింగ్ కిట్ తీసుకున్నారు కదా, మనం వయసు కొంచెం తగ్గించుకొని చూపించుకోవడానికి ప్రొడక్ట్స్. కలర్ ఇంప్రూవ్మెంట్, ఇది మీకు తెలుసు కదా. కలర్ ఇంప్రూవ్మెంట్ అంటే అర్థమైందా? రంగు పెంచుకోవడానికి, మన చర్మం రంగు కొంచెం పెంచుకోవడానికి. ఇప్పుడు మీకు అర్థమయ్యాయి కదా. సో ఇందులో ఏ కేటగిరీ వరకైనా కామన్ గా ముందు ఫేస్ వాష్ ఇవ్వాలి, ఆ ఫేస్ వాష్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇవ్వాలి. క్లియర్? సో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే నేను చెప్పింది రైటే, ఇక్కడ ప్లేస్ సరిపోతుందని అడ్జస్ట్ చేస్తాను. ఇది డీప్ క్లెన్జింగ్ ఆయిల్ అనేది 1200, పీవీ వచ్చి 40 పీవీ. క్లియర్గా ఉందా? నెక్స్ట్ ఇక్కడ వచ్చేటప్పటికి ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి మనం ఏం ఇస్తాము అంటే స్కిన్ మీద ఏముంటాయి మనకి అంటే యూత్ ఎలెక్సర్ ఉంది కదా, యూత్ ఎలెక్సర్ అనేది ఇవ్వచ్చు. యూత్ ఎలెక్సర్ యూత్ ఎలెక్సర్ అనేది 1450 రూపాయలు. మీకు ఇది డౌట్ ఉన్నా ఈ ఎంఆర్పీలో చూసుకున్నా మీకు ప్రొడక్ట్ టాలీ అయిపోతుంది. ఓకేనా? సో యూత్ ఎలెక్సర్ 1450, అది మీకు వచ్చేటప్పటికి 48 పీవీ అండి, 48.33 పీవీ. ఓకే, సో ఈ యూత్ ఎలెక్సర్ అనేది ఎవరికి ఇవ్వాలి? ఓపెన్ కోర్స్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి యూత్ ఎలెక్సర్. ఓకేనా? అలానే పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా యూత్ ఎలెక్సర్ ఇవ్వచ్చు, కానీ ఎప్పుడు పింపుల్స్ తగ్గిపోయిన తర్వాత మచ్చలు కానీ పోర్స్ ఉండిపోతే అప్పుడు ఇవ్వాలి. కానీ పింపుల్స్ అంటే అప్పుడే మొటిమలు బాగా ఎక్కువ పొక్కులు పొక్కులుగా ముఖం మీద ఉండేటప్పుడు ఇది ఇవ్వాల్సిన పని అయితే లేదు. ఓకే, సో ఈ పింపుల్స్ కి ఈ ప్రొడక్ట్ అనేది ఇక్కడ లేదు, జీరో పెట్టాలంటే అక్కడ లేదు, ఆ ప్రొడక్ట్ లేదు. ఓకేనా? సింపుల్ కదా. అలానే ఇక్కడ నెక్స్ట్ ఇంకేం ఇవ్వాలి? పింపుల్స్ ఉన్న వాళ్ళకి బ్లెమిష్ జెల్ ఇస్తాం. బ్లెమిష్ జెల్ ఇది $950, 31
1.67 పివి. ఈ పింపుల్ ఉన్న వాళ్ళకి ఇది ఇవ్వాలి. ఓకే, ఈ పింపుల్ ఉన్న వాళ్ళకి ఈ ప్రొడక్ట్ అయితే ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళకి ఏమి ఇచ్చాము? పింపుల్ ఉన్న వాళ్ళకి బ్లెమిష్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇచ్చాము, బ్లెమిష్ జెల్ ఇచ్చాము, అవునా? అలానే బ్రైట్నింగ్ క్రీమ్. ఇది 2200, 73.33 పివి. ఇది ప్రతి ఒక్కరికి ఇస్తాము, ఇది కామన్. ఇది అందరికి ఇస్తాం. ఇప్పుడు మీరు ఇక్కడే చూసుకోండి, మీ కన్సిస్టెన్సీ చెప్పేటప్పుడు ఎన్ని పీవీస్ అవుతున్నాయో. ఇప్పుడు మీ దగ్గరికి లార్జ్ పోర్షన్ ఉన్న పర్సన్ వచ్చారు. లార్జ్ పోర్షన్ ఉన్న వ్యక్తికి మీరు ముందు ఫేస్ వాష్ ఇచ్చారు, యూత్ ఎలెక్సర్ ఇచ్చారు, బ్రైట్నింగ్ క్రీమ్ ఇచ్చారు, అవునా? దీనితో పాటుగా ప్రొటెక్షన్ ఇంకా ఏం కావాలి? ఏం కావాలి? సన్ స్క్రీన్ కావాలి, అవునా కదా? సన్ స్క్రీన్ ఇవ్వకపోతే ఈ ప్రొడక్ట్స్ ఎంత వాడినా కూడా స్కిన్ అనేది బ్లాక్ అవుతుంది. అండ్ సన్ స్క్రీన్ ఎంత ఇంపార్టెంట్ అన్నది నేను మీకు స్క్రీన్ మీద ఈరోజు చూపిస్తాను. ఓకే, ఎందుకంటే ఇది సమ్మర్ కదా, ఇప్పుడు సమ్మర్ ఐటమ్సే మనము సజెస్ట్ చేయాలి. సమ్మర్లో ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ అనేది నేను చూపిస్తాను. ఇప్పుడు సన్ స్క్రీన్. ఈ సన్ స్క్రీన్ అనేది 50+ ఇవ్వండి ఈ ఎండలకి. ఓకే, ఇది 1000 రూపాయలు. ఇది పీవీ వచ్చేటప్పటికి 35 పీవీ, 33 పీవీ, 33.3 పీవీ. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది కూడా అందరికీ ఇస్తాం కామన్ గా. ఇప్పుడు ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే కామన్ గా ఇచ్చే ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. క్లెన్జింగ్ ఆయిల్, బ్రైట్నింగ్ క్రీమ్, సన్ స్క్రీన్. ఇది 73, 33, 40. ఎంత అయింది? ఎంత అయింది? మీకు అర్థమవుతుందా? క్లియర్ గా ఉందా ఇప్పుడు విజన్? సో ఈ ప్రొడక్ట్స్ కామన్, వీటితో పాటుగా ఇవి ప్రాబ్లమ్స్, అవునా కదా? సో ఈ ప్రాబ్లమ్స్ కి మనము పింపుల్స్ ఉన్న వాళ్ళకైతే బ్లమిష్ జెల్ ఇస్తాము, పింపుల్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ బ్లమిష్ జెల్ ఇస్తాము. అలానే పిగ్మెంటేషన్ ఉంది, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి మనం ఇక్కడ కొత్తగా ఏం యాడ్ చేస్తామో ఇక్కడ రాస్తాను చూడండి. ఈ పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ విటమిన్ సి, విటమిన్ సి, షీట్ మాస్క్ అయినా అలానే సిరమ్ అయినా. గుర్తుపెట్టుకోండి, పిగ్మెంటేషన్ వాళ్ళకి వీటితో పాటుగా ఇది లేదు, ఇది 0. బ్లమిష్ జెల్ కూడా లేదు, 0. బ్లమిష్ జెల్ ఎప్పుడు ఇవ్వచ్చు అంటే బాగా ఎక్కువగా ఉంటుంది చూసారా పిగ్మెంటేషన్, అప్పుడు మాత్రమే బ్లమిష్ జెల్ ఇవ్వండి. ఉత్తునే బ్లమిష్ జెల్ అనేది అవసరం లేదు. ఎందుకంటే పిగ్మెంటేషన్ ఈ మధ్య చాలా మందికి పిగ్మెంటేషన్ అంటున్నారు, కానీ కొన్ని క్రీమ్స్ మెడికల్ షాప్ లో దొరికేసే కొన్ని క్రీమ్స్ యూస్ చేసేస్తున్నారు. మిలా కేర్ అని, మిలా బెస్ట్ అని, స్కిన్ లైట్ ఏదో సంథింగ్. సో ఇలాంటి క్రీమ్స్ యూస్ చేయడం వల్ల చర్మం అంతా కమిలిపోతుంది. వాళ్ళ చర్మం మీరు ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ స్కిన్ అనేది బీట్రూట్ రంగులో ఉంటుంది. వాళ్ళు ఒక నవ్వు నవ్వినా, జస్ట్ ఇట్లా ఎండోకి వెళ్ళి మీద బయట వెళ్ళి వచ్చినా కూడా ఎర్రగా కమిలిపోతుంది వాళ్ళ ముఖం. వాళ్ళు ఏ రంగులో అంటే ఉండనివ్వండి, బాడీ అనవసరం. కానీ వాళ్ళు ఒక స్మైల్ చేసినా లేదంటే వాళ్ళు జస్ట్ ఇట్లా రబ్ చేసుకున్నా కూడా ఎర్రగా కమిలిపోద్ది ఫేస్ అంతా. అలా ఎవరైతే మీకు వాళ్ళ చర్మం కనిపిస్తా ఉందో వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి ఆయింట్మెంట్స్ అనేవి వాడేస్తున్నారు. వాళ్ళు చెప్పరు, ఒప్పుకోరు, మీరు అడగాల్సిన పని కూడా లేదు. సో మీరు ఏదైతే వాడుతున్నారో అది ఆపేమని చెప్పండి అంతే. మీరు వాడేది స్కిన్కి మంచిది కాదు, మీ చర్మం అంతా ఊడిపోతుంది. దానివల్ల ఫ్యూచర్లో చర్మం ఇంకా నల్లగా అయిపోయి ఆ మచ్చ అనేది అలా ఉండిపోద్ది. ఇంకా వాడుతున్నంత సేపు బాగానే ఉంటుంది. మనకి బ్రైట్నింగ్ వచ్చినప్పుడు ఒక రోజు కొంచెం క్రీమ్ రాసుకుని తెల్లగొచ్చాం అనుకో,
ఈ రోజు కన్నా కొంచెం రంగు వచ్చారండి, బాగున్నారంటే నెక్స్ట్ డే డోస్ ఇంకో స్టెప్ పెరిగిపోయింది. అవునా కదా? నేను ఎంత వాడితే ఎంత బాగున్నానో చెప్తున్నారు, బయట కామెంట్స్ వస్తున్నాయి. ఇంకొంచెం క్రీమ్ డోస్ పెంచితే ఇంకొంచెం కలర్ ఇంకొంచెం బాగుంటుంది అని చెప్పి వాడేస్తూ ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అది డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో ఏ మోతాదులో వాడాలో ఆ మోతాదులోనే వాడాలి. అవన్నీ ఆయింట్మెంట్స్, మనం ఇచ్చేది ఆయింట్మెంట్ కాదు, ఇవేవి ఆయింట్మెంట్స్ కాదు, ఇవన్నీ న్యాచురల్. ఇది ఎంత న్యాచురల్ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, దెన్ యూ రియలైజ్ మనం ఇచ్చే ప్రొడక్ట్స్ ఎంత క్వాలిటీ, ఎంత ది బెస్ట్ ప్రొడక్ట్స్ న్యాచురల్గా ఆర్గానిక్ వేలో ఇస్తున్నామని చెప్పి. ఓకేనా? సో క్లియర్ కదా? ఇప్పుడు మీకు అలానే ఇక్కడ ఇంకోటి ఏముంది, డార్క్ స్పాట్స్. డార్క్ స్పాట్స్ అంటే ఏంటి? ముఖం మీద మచ్చలు ఉంటాయి. సో వీళ్ళకి కూడా అప్పుడు ఈ డార్క్ స్పాట్స్ ఎవరైతే ఉన్నాయో వీళ్ళకి మళ్ళీ మీరు ఇక్కడ ఈ బ్లమిష్ జెల్ అనేది ఇవ్వచ్చు. ఓన్లీ స్పాట్స్ ఉన్న వాళ్ళకి బ్లమిష్ జెల్ ఇవ్వచ్చు, అలానే సేమ్ విటమిన్ సి సిరప్ కూడా ఇవ్వచ్చు. యూథెరైజర్ అవసరం లేదు. అర్థమైందండి? అలానే డార్క్ సర్కిల్స్ అంటే ఇది కంటికి సంబంధించింది కదా. సో కంటికి సంబంధించి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మీరు బడ్జెట్ ఎక్కువైపోతుంది అనుకున్నట్లయితే పర్సన్ కి బ్రైట్నింగ్ క్రీమ్ ని స్కిప్ చేయొచ్చు. అర్థమవుతుందా? సో పర్సన్ ఎక్కువ బడ్జెట్ గా ఫీల్ అవుతున్నారు అంటే వాళ్ళకి మీరు బ్రైట్నింగ్ క్రీమ్ అనేది స్కిప్ చేసి ఇక్కడ మీరు ఏమి ఇవ్వచ్చు అంటే ఇక్కడ బ్లమిష్ జెల్ కూడా వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి ఇవ్వకూడదు. అలానే యూథెరైజర్ కూడా ఇవ్వకూడదు. అండ్ ఏమి ఇవ్వచ్చు అని అంటే ఇక్కడ వీళ్ళకి డార్క్ సర్కిల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి అండర్ ఐ సిరము, నెక్స్ట్ అంతే ఇదొక్కటే. ఐరన్ క్యాప్సూల్స్ కూడా ఇవ్వచ్చు. ఇదొకటి చూడండి, అండర్ ఐ సిరమ్ అండ్ ఐరన్ క్యాప్సూల్స్ కూడా ఇవ్వచ్చు. ఐరన్ క్యాప్సూల్స్ ఎందుకు యాడ్ చేశాను అంటే మనకి అండర్ ఐ సిరమ్ అంటే డార్క్ సర్కిల్స్ వస్తున్నాయంటే రీజన్స్ ఏంటి? ఐదర్ పర్సన్ కి బ్లడ్ లేకపోవడం అయి ఉండాలి, అవునా? నెక్స్ట్ నిద్ర లేకపోవడం అయి ఉండాలి, స్ట్రెస్ ఎక్కువ అయి ఉండాలి. ఈ 3 కారణాల వల్ల వాళ్ళకి ఆ డార్క్ సర్కిల్స్ కంటి కింద నల్లచారలు అనేవి మొదలవుతాయి. సో కాబట్టి వాళ్ళకి అండర్ డార్క్ సర్కిల్స్ వచ్చిన వ్యక్తికి మీరు ముందు ఫస్ట్ అడగాల్సిన క్వశ్చన్ ఏంటి అంటే మీ బ్లడ్ కంటెంట్ ఎంత, మీకు ఎన్ని పాయింట్స్ బ్లడ్ ఉంది మీ బాడీలో, బ్లడ్ చెకప్ చేయించుకున్నారా అని అడగండి. చేయించుకోకపోతే చేయించుకోమని చెప్పండి, చెప్పమని చెప్పండి. మీకు అర్థమైందండి? ఇది ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే మనం క్రీమ్ ఇస్తాం, ఆవిడ వాడేస్తే ఆవిడకి రాదు. ప్రాబ్లం ఇన్సైడ్ ఉంది, అవుట్ సైడ్ మనం టెంపరీగా ఎత్తిచ్చినా అది రికవర్ అవ్వదు. ఇన్సైడ్ నుంచి క్యూర్ అయితేనే కదా. ప్రాబ్లం ఎక్కడుందో అక్కడ మూలాల నుంచి దాన్ని తీసినప్పుడే 100% వాళ్ళ రిజల్ట్ సాటిస్ఫై అవుతారు. క్లియరా? సో కాబట్టి ఏంటంటే మనకి రింకిల్స్ ఉన్న పర్సన్స్ కి ఫస్ట్ వాళ్ళ బ్లడ్ ఎంత, ఎన్ని పాయింట్స్ ఉంది, హిమోగ్లోబిన్ ఎంత ఉంది వాళ్ళ చేత కనుక్కొని, తక్కువ ఉంటే మీరు ఐరన్ క్యాప్సూల్స్, ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ ఉన్నాయి కదా మన దాంట్లో, సో అది సజెస్ట్ చేస్తారు. అలానే అండర్ ఐ సిరం పెట్టిన తర్వాత కళ్ళ మీద ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు సిరం పెట్టేటప్పుడు మనము ఇక్కడ పెట్టాలి, ఈ పోర్షన్ లో పెట్టాలి. ఇక్కడ ఇది మనకి ఏమంటారు, చీక్ బోన్ అంటారు. ఇది చీక్స్ అంటాము, చీక్ బోన్ అంటారు. ఇది బోన్ ఇక్కడ మీకు ఇలా నొక్కి చూడండి, మీకు బోన్ ఉంటుంది. మీకు మీరు టచ్ చేసి చూడండి, తగులుతుందా, దుమ్ము తగులుతుందా బోను. సో ఈ బోన్ ఇక్కడ రాస్తే అది సిరం కదా. మీరు తలకి ఆయిల్ అందరూ పెట్టుకుంటారా? ఎవరైనా పెట్టుకోని వాళ్ళు ఉన్నారా? ఎప్పుడో ఒకసారైనా పెట్టుకునే ఉంటారు కదా. తలకి ఆయిల్ పెట్టుకుంటారా? ఇక్కడ పెడితే ఇక్కడ కారిపోయింది, ఇక్కడే పెడతాము. కానీ 1 గంటకి 2 గంటలకి ఈ ఆయిల్ అనేది మన ఫేస్ మీదకి వస్తుందా రాదా? మీరు ఎప్పుడైనా గమనించారా? మన మొహానికి అయితే ప్రత్యేకించి రాయలేదు కదా, మన ఫేస్ మీదకి ఎందుకు వచ్చిందంటారు? ఆయిల్ అనేది స్ప్రెడ్ అవుతుంది, అవునా? సో సిరంలో కూడా కొన్ని ఆయిల్స్ ఉంటాయి కాబట్టి ఆటోమేటిక్గా అది స్ప్రెడ్ అయినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ మీరు అలవాటు చేసిస్తే ఇందులో నుంచి కంట్లోకి వెళ్ళిపోతుంది స్ప్రెడ్ అయ్యి.
సో అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కళ్ళు మండుతాయి వాళ్ళకి, కంట్లోకి వెళ్ళిపోతుంది కదా క్రీమ్. సో కళ్ళు మండడం వల్ల వాళ్ళు ఏమంటారంటే నేను ఇది వాడిన తర్వాత నాకు కళ్ళు మంటలు వచ్చాయి, కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయి, ఇవన్నీ చెప్తారు. సో అది మీకు అర్థం కాదు, మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇప్పుడు మంచిదని చెప్తే కదా మనం సజెస్ట్ చేసాం వీళ్ళకి, నేను వాడింది కాక అది చెప్పింది కాక ఏం చెప్పాలో అర్థం కాక అటు ఇటు అయిపోతుంటారు మీరు. సో అందుకని ఏంటంటే మీరు ఎప్పుడు అండర్ ఐ సిరమ్ సజెస్ట్ చేసినా కూడా ఇక్కడ అప్లై చేస్తే అది సిరమ్ కాబట్టి సిరమ్ అనేది ఎప్పుడు స్ప్రెడ్ అవుతుంది, ఇక్కడ వరకు వెళ్తుంది వాళ్ళ నిద్రలో, అక్కడ వరకు చేరుకుంటుంది. అండ్ మీరు ఐ దగ్గర అప్లై చేసినప్పుడు కూడా ఇక్కడ అప్లై చేస్తే ఇక్కడ నుంచి కింద వరకు వస్తుంది, ఇక్కడ 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 మరి ఐబ్రో కాదు, జస్ట్ ఈ పైన ఇక్కడ ఈ పోర్షన్లో అది ఇక్కడ వరకు స్ప్రెడ్ అవుతుంది. అండ్ పెట్టేటప్పుడు కూడా కొంచెం క్వాంటిటీ చాలు, ఎంత అవసరం లేదు, కొంచెం లైట్గా రాస్తే సరిపోతుంది. జస్ట్ జెంటలీ మసాజ్ చేయాలి ఐని స్మూత్గా. అండ్ ఎప్పుడు మీరు ఐకి ఏ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా మీరు రింగ్ ఫింగర్ యూజ్ చేయాలి. ఈ ఫింగర్ బోన్, దీనికి బోన్స్ ఉంటాయి, ఈ 5 వేళ్లలో ఈ బోన్కి వెయిట్ ఉండదు, ఈ వేలికి వెయిట్ అనేది ఉండదు. ఇది మీరు కంటి మీద పెట్టినప్పుడు ప్రెషర్ పడదు అనమాట. అందుకని మీరు ఈ ఫింగర్తో అప్లై చేసుకోవాలి, ఓకేనా. కంటికి ఏం పెట్టుకున్నా కూడా ఈ వేలు ఉంగరం వేలుతో మీరు చేసుకోవాలి. ఇట్లా అప్లై చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ ప్రెషర్ పడదు, వ్రింకిల్ రాదు. మెయిన్ చర్మం సాగదు అనమాట, మెయిన్ అందుకోసం చర్మం సాగకుండా ఉంటుంది. చాలా మంది మనకి ఏదైనా ఇప్పుడు కాటికే పెట్టుకున్నారు, స్ప్రెడ్ అయిపోయింది, అది మామూలు సబ్బు పెడితే వదలట్లా, రుద్దుడే ఇంకా, అవునా కదా. ఇట్లా 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 పాముతారు, అది ఇలా కడిగేస్తారు, చూస్తారు, అది మళ్ళీ పోదు, మళ్ళీ రుద్దుతారు, అవునా. అంటే అప్పుడు మీరు ఇలా చేసినప్పుడు ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకోండి, అది ఫస్ట్ మనం కొన్నప్పుడు చిన్నగా ఉంటుంది, ఇట్లా స్ట్రెచ్ చేస్తే ఇంత బ్యాండ్ ఇంత సాగదా, మీ చర్మం కూడా ఎలాస్ట్ అవుతుంది. మన బాడీలో మీకు అన్ని ఆర్గన్స్ ఒక వయసు వరకు మాత్రమే పెరుగుతాయి, సాగే తత్వం ఉంటుంది, తెలుసా మీకు. నేను చిన్నప్పుడు ఇంత ఉంటాం, సర్టెన్ ఏజ్కి మీ హార్మోన్స్ బట్టి ఎంతలోనో ఆగిపోతారు. నేను ఇంతలో ఆగిపోయాను, అవునా. అలాగే వాళ్ళ హైట్ బట్టి వాళ్ళు అంతలో ఆగిపోతారు, అందులో నుంచి అలా పెరుగుతూనే ఉంటారా. పెరగదు కదా, హైట్ హార్మోన్స్ సరిపోయి వైడ్ హార్మోన్స్ స్టార్ట్ అవుతాయి బాడీలో. ఇంక ఇలా పెరగాల్సింది ఆగిపోయింది అనుకో, మన ఏజ్ దాటిపోయింది అనుకో, ఇలా పెరుగుతాం అనమాట ఆడడానికి. అప్పుడు ఇలాగో అయిపోతాం, అవునా కదా. సో అలాగే మన చర్మం ఏంటంటే ఎక్కువ సాగే తత్వం ఉంటుంది కనుక మనము ఎప్పుడు కూడా చర్మాన్ని చాలా స్మూత్గా హ్యాండిల్ చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. ఇక్కడ రింకిల్స్ వస్తాయి అనుకో, నవ్వినంటే ఇక్కడ ముడుచుకుంటుంది, అదే రింకిల్స్ వస్తే ముసలు అయిపోయామంటారు మనం. ఏజింగ్ మరి మళ్ళీ ఏజింగ్ క్రీమ్ వాడాలి, అదో బడ్జెట్ లాస్ మళ్ళీ, అది గుర్తుపెట్టుకోండి, ఓకే. సో క్లియర్ కదా. సో అండర్ ఐ సిరమ్ అండ్ దట్టు వాళ్ళకి ఈ డార్క్ సర్కిల్స్ ఉన్న వాళ్ళకి నిద్ర కూడా కరెక్ట్గా పొమ్మని చెప్పాలి. మీరు క్రీమ్ ఇచ్చేటప్పుడు చెప్పాల్సిన 3 పాయింట్లు ఏంటంటే బ్లడ్ తక్కువ ఉంటే ఐరన్ క్యాప్సూల్స్ ఖచ్చితంగా వాడాలి, నిద్ర కరెక్ట్గా నిద్రపోవాలి, వాటర్ సఫిషియెంట్గా తీసుకోవాలి. ఈ 3 పాయింట్లు చేయకుండా ఉన్నట్లయితే మీరు ఎన్ని క్రీములు వాడినా మీకు రిజల్ట్ రాదు, మీరే చెప్పగలరు. ప్రొడక్ట్ అల్టిమేట్గా హీరో, కొన్ని కోట్ల కొంతమందికి వస్తుంది రిజల్ట్, మీకే రావట్లేదు లేదా మీకే అది సక్సెస్ అవ్వట్లేదు అంటే తప్పు మీలో ఉంది. అది మీరు సరి చేసుకున్నప్పుడు 100% వస్తుంది, అంతేనా. సో అది మీరు ఎడ్యుకేట్ చేయాలి. క్లియర్ కదా, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి, వ్రింకిల్స్. ఇప్పుడే చెప్పాను మీకు, ఈ వ్రింకిల్స్ అనేవి సాధారణంగా ఏజ్ అయిన తర్వాత ఏజ్కి తగినట్టుగా మనకి 30 తర్వాత మన బాడీలో కొలాజిన్ అనే ఒక ప్రోటీన్ ఉంటుంది. సింపుల్గా 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, మన బాడీలో కొలాజిన్ ఒకటి ఉంటుంది, మిలానిన్ అనేది ఉంటుంది, ఈ 2 కూడా ప్రోటీన్సే. కొలాజిన్ అనేది ఎప్పుడైతే మన బాడీలో 30 వయసు తర్వాత తగ్గిపోతుంది ఉత్పత్తి, మన బాడీలోనే న్యాచురల్గా ఉత్పత్తి అవుతుంది, అది ఉత్పత్తి తగ్గుతుంది, రేషియో తగ్గుతుంది. తగ్గడం వల్ల ఆటోమేటిక్గా మనకి వృద్ధాప్యంలోకి వెళ్తాం అనమాట. చర్మం సాగే తత్వం అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది, ఓకే. సో ఎప్పుడైతే కొలాజిన్ లెవెల్ మనకి వయసుతో పాటు తగ్గుతూ వస్తుందో ఆటోమేటిక్గా మనకి స్కిన్ అనేది లూజ్ అవుతుంది కదా. సో ఆ లూజ్ అయినప్పుడు మనకి వ్రింకిల్స్ ఫస్ట్ స్టెప్ మన ఫేస్ మీద వ్రింకిల్స్ కనిపిస్తాయి. సో మరి వ్రింకిల్స్, యాంటీ ఏజింగ్ ఇవన్నీ ఒకటే, ఈ 2 ఒకటే కేటగిరీ, ఈ రెండింటికి కలిపే చెప్తున్నాను చూడండి. సో మరి వ్రింకిల్స్, యాంటీ ఏజింగ్ గురించి మనం ఐడెంటిఫై చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అంటే మీరు ఒక మిర్రర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిర్రర్లో మీరు క్లోజ్లో చూసుకొని ఇట్లా స్మైల్ చేయండి. స్మైల్ చేసినప్పుడు మీకు ఇక్కడ ముడుచుకుంటుందా, ఇక్కడ ముడుచుకుంటుందా,
మీరు చూడొచ్చు. మీరు మామూలుగా ఇలా నవ్వారనుకోండి, ఇలా ఇలా బాగా ఓపెన్ స్మైల్ ఫ్రీగా నవ్వినప్పుడు ఇక్కడ ముడుచుకుంటది, లేదా ఇక్కడ ముడుచుకుంటది, ఇక్కడ ముడుచుకుంటది, ఇక్కడ ముడుచుకుంటది. మీరు మీరు హెడ్ ఇట్లా ఇలా పైకి అన్నప్పుడు ఇక్కడ ముడుచుకుంటది. అది చూసుకోండి. అక్కడ ఈ ఏరియాస్ లో మీకు స్కిన్ ఇలా ఫోల్డ్ అవుతుంది అంటే ఏజింగ్ స్టార్ట్ అవుతుంది అని అర్థం. సో అప్పుడు మనం ముందుగా జాగ్రత్త తీసుకొని ఏజింగ్ రిలేటెడ్ కేర్ తీసుకుంటే ఆటోమేటిక్గా చర్మం అనేది టైట్ అవుతుంది. మీరు ట్రై చేయొచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి స్మైల్ చేసి వాళ్ళ ఫేస్ని మీరు అబ్జర్వ్ చేయండి. వాళ్ళకి ఎలా ముడుచుకుంటుందో చూడండి వాళ్ళ చర్మం మీద. అండ్ అలానే మీరు మీ మిర్రర్లో చూసుకోండి, మీకు ముడుచుకుంటుందో లేదో చూడండి. ఎంత ట్రై చేసి ఇక్కడైతే ఫోల్డ్ రాకూడదు. ఓకే, సో అది మీకు అంటే మినిమంలో మినిమం మీరు గెస్ చేయడానికి చిన్న గుర్తులు అంతే. ఓకేనా? సో అప్పుడు మీకు ఇక్కడ ఈ 2 దశల్లో మీకు ఏం అవసరం అవుతుంది అంటే డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇస్తాము. వీళ్ళకి ఏమేమి ఇస్తాము చెప్పండి? డీప్ క్లెన్జింగ్ ఆయిల్, ఫేస్ వాష్ ఇస్తాము, బ్రైట్నింగ్ క్రీమ్ ఇస్తాము. ఈ బ్రైట్నింగ్ క్రీమ్ ఎందుకు ఖచ్చితంగా ఇవ్వాలి అంటే వీళ్ళకి ఇందులోని కొలాజిన్ లెవెల్ని పెంచే తత్వం ఉంటుంది. బ్రైట్నింగ్ క్రీమ్లో మిలానిన్ని తగ్గిస్తుంది. మీ బాడీలో ఎక్కడైతే మిలానిన్ అనే ప్రోటీన్ ఎక్కువగా పెరిగిపోతుందో అక్కడ మచ్చ వస్తుంది. ఎక్కడైతే కొలాజిన్ లెవెల్ తగ్గిపోతుందో అక్కడ చర్మం లూజ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. ఈ 2 పాయింట్స్ సింపుల్. మీరు ఎంత పెద్ద ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కొలాజిన్ మిలానిన్ ఈ 2. ఇప్పుడు ఆన్లైన్లో చూసారా మీరందరూ ఇన్స్టాలు ఫేస్బుక్లు ఇలాంటివి చూస్తారా? మనం మామూలుగా ఏ వీడియోస్ చూసినా కూడా చిన్న చిన్న వీడియోస్ అయితే షార్ట్స్ వస్తున్నాయి కదా, అందులో వీటికే కదా ఇప్పుడు కొలాజిన్ బూస్టర్స్ అని, మిలానిన్ బూస్టర్స్ అని, గ్లూటాథయాన్స్ అని ఇవన్నీ మీరు బయట డ్రింక్స్ ఏవో చూపిస్తున్నారు కదా. ఇవన్నీ కూడా ఈ 2 బ్యాలెన్సింగ్గా ఉండేటప్పుడు హెల్తీగా యాక్టివ్గా ఉంటాం. దట్స్ ఇట్. సింపులా? సో ఈ వ్రింకిల్స్ ఉన్న పర్సన్కి మీరేం చేస్తారు? యాంటీ ఏజింగ్ అంటే బ్రైట్నింగ్ క్రీమ్ ఇస్తారు అండ్ యూత్ ఎలెక్సర్ ఖచ్చితంగా ఇస్తారు. యూత్ ఎలెక్సర్ అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట. వీళ్ళకి మెయిన్ యూత్ ఎలెక్సర్. ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి యూత్ ఎలెక్సర్ అనేది చర్మాన్ని టైట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఏజింగ్ ఇది 25 సంవత్సరాలు దాటిన వాళ్ళ నుంచి యూజ్ చేసుకోవచ్చు. సో 25 సంవత్సరాల లోపు పిల్లలంటే వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు అంటే ఎవరైతే ఈ లార్జ్ అండ్ ఓపెన్ పోర్స్ అని చెప్పుకున్నాను చూసారా, అప్పుడు మాత్రమే వాళ్ళకి ఇది యాడ్ చేసి ఇవ్వచ్చు. మరి 12-13 ఇయర్స్ పిల్లలకి కాదు, అట్లీస్ట్ 20 దాటిన పిల్లలకి అది ఇవ్వచ్చు. 20 బిలో వాళ్ళకి అవసరం లేదు. అది వాళ్ళ వయసుతో పాటుగా హార్మోన్స్ చేంజెస్ అనేవి సహజంగా జరిగేటటువంటి క్రియ. సో ఆ టైంలో వాళ్ళకి వస్తాయి, సర్టెన్ ఏజ్ తర్వాత మళ్ళీ పోతాయి. అప్పటికి వాళ్ళకి ఇంకా పోలేదంటే దెన్ అప్పుడు మనము అది సజెస్ట్ చేయాలి తప్ప మరీ టీనేజర్స్కి అయితే ఈ ప్రోడక్ట్ అనేది ఇవ్వకూడదు. క్లియర్ అండి? అర్థమైంది కదా? ఇప్పుడు యాంటీ ఏజింగ్ వచ్చేటప్పటికి ఇంకా ఏమి ఇవ్వచ్చు? యాంటీ ఏజింగ్ అంటేనే యూత్ ఎలెక్సర్ మళ్ళీ. సో ఇక్కడ యాంటీ ఏజింగ్ వచ్చేటప్పటికి డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఇస్తారు, యూత్ ఎలెక్సర్ ఇస్తారు. ఇక్కడ బ్లమిషర్ అనేది అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ అవసరం లేదు. బ్రైట్నింగ్ క్రీమ్ ఇస్తారు, సన్ స్క్రీన్ ఇస్తారు. సేమా? ఇప్పుడు కలర్ ఇంప్రూవ్మెంట్. సో కలర్ ఇంప్రూవ్మెంట్ వచ్చేటప్పటికి సేమ్ డీప్ క్లెన్జింగ్ ఆయిల్ ఖచ్చితంగా ఇవ్వాలి, అలాగే బ్రైట్నింగ్ క్రీమ్ ఖచ్చితంగా ఇవ్వాలి, సన్ స్క్రీన్ ఖచ్చితంగా ఇవ్వాలి. దీంతో పాటుగా ఇక్కడ యూత్ ఎలెక్సర్ అవసరం లేదు, బ్లమిషర్ అవసరం లేదు. విటమిన్ సి సిరము అండ్ మిస్ట్ కూడా, ఫేస్ మిస్ట్. ఇది ఫేస్ మిస్ట్. ఇది ఏంటంటే ఇది ఫేస్ మిస్ట్, ఇది వాటర్ లాగే ఉంటుంది. ఇది జెంట్స్ ప్రతి ఒక్కరు వాడచ్చు, జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఈ ఈవెంట్కే వచ్చారు అవునా? సో ఈ ఈవెంట్కి వచ్చినప్పుడు ఇక్కడ మీకు ఏంటంటే ఫేస్ వాష్ అంత కన్వీనియన్సీ ఉండకపోవచ్చు. మీరు ఒకవేళ దూర ప్రాంతం నుంచి వచ్చినట్లయితే అవునా, మనం ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఫ్రెష్గా ఈవెంట్గా ఉంటాం. ఒక బస్ జర్నీలోనే వచ్చారనుకుందాం, ఆ చివరి నుంచి చివరికి వచ్చేటప్పుడు ఒకసారి ఎక్కడో దారిలో వేసినంతలోనే చూసుకున్నారనుకో, నేను అప్పుడు బాగున్నాను మళ్ళీ ట్యాన్ అయిపోయాను, కొంచెం కడుక్కుని ఎంత రెస్ట్ ఏమో అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ కొన్ని చోట్ల మనకి వాటర్ అవైలబుల్ ఉండదు కదా.
సో అప్పుడు ఏంటంటే ఈ ఫేస్ మిస్ట్ జస్ట్ దూరం నుంచి స్ప్రే చేసుకుని మీరు కాటన్ తో క్లీన్ చేసుకోవచ్చు. అలానే లేదు అనుకుంటే వైప్స్ ఉంటాయి కదా, ఓన్లీ వైప్స్ తోనైనా కూడా మీరు వెట్ వైప్స్ కాదు, ఓన్లీ నార్మల్ వైప్స్. సో నార్మల్ వైప్స్ తో కూడా మీరు క్లీన్ చేసేసుకుని వెంటనే ఒక బ్రైట్నింగ్ క్రీమ్ ఒకవేళ ఉంటే రాసుకోండి, లేదా సన్ స్క్రీన్ ఎప్పుడు మీ బ్యాగ్ లో ఉంటుంది కాబట్టి సన్ స్క్రీన్ మళ్ళీ పెట్టుకుని దాని మీద పౌడర్ పెట్టుకున్నా పర్లేదు, పెట్టుకోకపోయినా పర్లేదు, అది మీ కన్వీనియన్స్ని బట్టి, మీ దగ్గర ఉన్న వాటిని బట్టి. మ్యామ్ నాకు ఒకటి అడిగే, సన్ స్క్రీన్ మీద ఏమైనా కాంటాక్ట్ అంటే నార్మల్గా సన్ స్క్రీన్ అనేది ఇట్స్ ఏ షీట్ ఫ్రమ్ ది సన్, అర్థమైందా? అదొక కవచం మన స్కిన్కి. సన్ స్క్రీన్ అనేది ఎండ కిరణాలు కానీ ఈ యొక్క ఏవైనా కానీ లైట్ కిరణాలు కానీ, అంటే యూవీ లైట్ అంటారు, యూవీవి అల్ట్రా వైలెట్ రేస్ కానీ అండ్ సన్ లైట్స్ కానీ, సన్ నుంచి వచ్చే కిరణాలు కానీ, సో వీటి నుంచి వచ్చే వాటిని తట్టుకోవడానికి మనం సన్ స్క్రీన్ ఖచ్చితంగా మనం అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ ఎందుకు అంత ఇంపార్టెంట్ అన్నది నేను చూపిస్తాను, దెన్ యూ డిసైడ్. ఓకే, సో ఇప్పుడు మీకు క్లియర్ కదా? ఇప్పుడు చూడండి మీకు ఎన్ని పాయింట్స్ ప్రతిదానికి వస్తున్నాయి అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాక్ కి మీకు ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు అర్థమైందా ఎవరెవరికి ఏమి ఇవ్వాలి, ఏమి స్కిప్ చేయాలి అని? అంటే ప్రతి దాంట్లో కూడా మనకి ఒక క్లెన్సింగ్ ఆయిల్ అయితే కామన్, అలాగే సన్ స్క్రీన్ కామన్, బ్రైట్నింగ్ క్రీమ్ కూడా కామన్. అండ్ అయితే ఇందులో ఇంకొకటి ఏంటంటే మీకు వచ్చేటప్పటికి మనము ఇది అనేది ఈ లెంత్ నుంచి స్ప్రే చేసుకోవాలి. ఈ లెంత్ నుంచి ఇప్పుడు ఇట్లా ఉన్నాం కదా, అంతే జస్ట్ ఇట్లా స్ప్రే చేసుకుని దీన్ని మనము రీఫ్రెషనింగ్ కి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. వైపే చేసుకోవాల్సిన పని లేదు. ఇప్పుడు ఇట్లా రాసుకుని ఇలా ఉంది కదా అండ్ ఇట్లా ఇట్లా ట్యాప్ చేసేసుకోవచ్చు. ఇది మన స్కిన్ కి ఆరిపోతుంది. మీరు రోజ్ వాటర్ అన్న పదం విన్నారా? బయట నార్మల్గా ఇట్లా స్ప్రే చేసుకుని వాడుకుంటూ ఉంటారా ఫర్ ఫ్రెషనింగ్, అట్లా మీకు ఇది యూస్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మిస్ట్ అనేటప్పటికల్లా ఏంటంటే మీకు స్కిన్ మీద ఉన్నటువంటివి ఏవైనా కానీ ఇంప్యూరిటీస్ ని ఆటోమేటిక్ గా డల్ చేసి ఈవెంట్ చేయడంతో పాటుగా మీకు ఏంటంటే మీ స్కిన్ లో ఉన్నటువంటి డల్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని యాక్టివ్ చేస్తుంది. ఓకే, సో అప్పుడు ఆటోమేటిక్ గా మీ స్కిన్ అనేది బూస్టప్ అయ్యి బాగా బౌన్సీగా కనిపిస్తారు. మేకప్ బిఫోర్ చాలా మంది మిస్ట్ చేసిన తర్వాత మేకప్ చేసుకుంటారు. బ్యూటిషియన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది, ఇక్కడ ఎవరైనా ఉంటే మీరున్నారన్నమాట. సో మిస్ట్ చేసిన తర్వాత మేకప్ చేస్తారు. ఎందుకంటే ఒకవేళ మీ స్కిన్ ఓవర్ గా హైడ్రేట్ అయిపోయి ఉన్నట్లయితే, అంటే హైడ్రేటింగ్ అంటే ఏంటి, ఓవర్ వేడి కానీ ఇలా ఏమైనా ఉన్నా ఫస్ట్ ఈ పోర్షన్ వరకు కూల్ చేసేస్తారు. సో కూల్ చేసిన తర్వాత మన చర్మం అనేది న్యాచురల్ ఆయిల్స్ వస్తాయి మన స్కిన్ నుంచి, ఆఫ్టర్ మేకప్ అయినా బిఫోర్ మేకప్ అయినా, అవునా కదా? సో అప్పుడు మనం ఏదైనా అప్లై చేసినా కూడా చాలా ఈవెన్ గా కనిపిస్తుంది, స్కిన్ కూడా గ్లోగా కనిపిస్తుంది. సో దాని పర్పస్ మిస్ట్ అయితే యూజ్ చేస్తారు. ఈ మిస్ట్ యూజ్ చేస్తే ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. స్కిన్ అనేది చాలా ప్లంపీగా ఉంటుంది. ప్లంపీనెస్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే చిన్న పిల్లల బుక్కలు చూడండి, దాన్ని ప్లంపీ అంటారు. యాక్చువల్లీ మనం బౌన్సీ అంటాం, కానీ బౌన్సీ అంటే హెయిర్ అంటారు, బౌన్సీ అని. దాన్ని ప్లంపీనెస్ అంటాం. అంటే పిల్లల బుగ్గలకి ఇట్లా వీళ్ళ పిన్ చేస్తే లోపలికి వెళ్ళి ముందుకు వస్తుంటుంది చూసారా, అది ప్లంపీనెస్ అన్నమాట. సో అంత చక్కగా మీ చర్మం అనేది తయారవుతుంది ఫర్ మిస్ట్. ఓకే, సో ఆ పరంగా ఇది మీకు ఇప్పుడు క్లియర్ కదా, సింపుల్. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా ఎవరెవరికి ఇంట్రొడక్ట్ ఇవ్వాలి అంటే. మీకు దీని ప్రకారం చూసుకుంటే మీకు ఎలా లేదన్నా ఒక 150-200 పాయింట్స్ వరకు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ ప్యాక్ లో వస్తున్నాయి. అయితే మీకు ఇవన్నీ ఒక నెలలో అయిపోతాయంటే ఒక నెలలో ఏవి అవ్వదు. మీరు ఒక్కసారి కొన్నట్లయితే ఒక పర్సన్ 2-3 మంత్స్ ఖచ్చితంగా వస్తుంది ప్యాకేజ్. ఇప్పుడు వీళ్ళందరికీ కలిపి ఒక ప్యాకేజ్, అవునా కదా? 1, 2, 3, 4 ఐటమ్స్. సో ఆ పరంగా మీరు క్యాలిక్యులేట్ చేసుకుని తీసుకుంటారు. క్లియరా? సో ఇప్పుడు మనము మీకు ప్రెజెంటేషన్ మన స్కిన్ కేర్ ఎలా, దేని వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ నేను మీకు పీపీటీలో చెప్తాను. ఇప్పుడు మీకు క్లియర్ ఉంది కదండి? ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ లేవు కదా? క్లియర్ కదా?